హలో అండి, ఇంట్లోనే పెట్టేస్తున్న వీడియో. ఒక 2-3 డేస్ తర్వాత ఫామ్ ల్యాండ్లోనే పెడతా. అయితే ఈరోజు భార్యల దినోత్సవం అంట. మీ భార్యలకు విష్ చేసిరా? ఏందో ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు పెడతారు. ఫాదర్స్ డే అంట, మదర్స్ డే అంట, భార్యల దినోత్సవం అంట, అంతర్జాతీయ మహిళా దినోత్సవం అంట, మదర్స్ డే అంట, చిల్డ్రన్స్ డే అంట, అదేంటిది యూత్ డేస్ లేదా మగపిల్లలకి, మేడే అంట, శ్రామికుల దినోత్సవం, ఇట్లా చాలా దినోత్సవాలు పెట్టారు. ఇట్లా దినోత్సవాలతో అవసరం లే, ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూస్ వాళ్ళకి ఇస్తూ కంటిన్యూగా ఉంటే సపరేట్ దినోత్సవం అవసరం లే నా దృష్టిలో. కానీ ఒక స్పెషల్ డే అంటే వాళ్ళని కూడా గుర్తిస్తూ ఒక స్పెషల్ డే ఇచ్చారు అన్నట్లు మనం అనుకోవాలి. అయితే నేను సింపుల్గా చేస్తాను ఈరోజు. సింపుల్, ఎంత సింపుల్ అంటే చిటికలు అయిపోయే కారం, 2 చిటికలు అయిపోయే దోశలు, అట్లా చిటికలు వేస్తూ ఉండకండి, 100 చిటికలు అవుతుంది. అయితే నాకు పొద్దున్నే ఇది వాట్సాప్ చూడగానే నాకు ఒకటి వచ్చింది. వస్తా చెప్తా, భార్యల కోసం ఒకరు ఎవరో పెట్టిరు, అది చెప్తా ఉండదు. మంచిగా అనిపించిందండి, చెప్తే వాళ్ళకు కూడా తృప్తి కదా, అందుకే తెచ్చి చెప్తున్నా. భార్య ఇంటికి ఆభరణం. నేడు ప్రపంచ వివాహ దినోత్సవం సందర్భంగా ఇది పెట్టిరంట మెసేజ్. భరించేది భార్య, బ్రతికినిచ్చేది భార్య, చెలిమినిచ్చేది భార్య, చారదీసేది భార్య. ఆకాశాన సూర్యుడు లేకపోయినా, ఇంట్లో భార్య లేకపోయినా అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు. అబ్బా వాహ్ వాహ్ సూపర్. ఇలా నేను పేరు కూడా సేవ్ చేసుకోలేను, ఎవరో నాకు తెలియదు. నాకు తెలిసిన వాళ్ళైతే నెంబర్ ఇట్లా వస్తుండే కదా. అయితే అక్కడ జగతికి వెలుగుండదు, ఇక్కడ ఇంటికి వెలుగుండదు పెట్టింది కదా. భర్త వంశానికి సృష్టికర్త, మొగుడి అంశానికి మూలకర్త. కొంగు తీసి ముందుకేగిన, చెంగు తీసి మూతి ముడిచిన తనకు ఎవరూ సాటి లేరు, తనకు లేరు ఎవరూ సాటి. ఇలలో తను లేని ఇల్లు, ఇక్కడ తను లేని ఇల్లు. కలలో ఊహించని భావన, కలలో కూడా ఊహించలేరంట ఆ భావన. బిడ్డలను ఆదరించి, పెద్దల సేవలను తరించి, భర్తని మురిపించి మైమరిపించి, బ్రతుకు మీద ఆశ కల్పించి, చెడు ఆలోచనలు త్రుంచి, భ్రమరంలా ఎగురుతూ, భర్తను భ్రమల నుండి క్రిందికి దించుతూ, కళ్ళు కాయని కాసేలా, భర్త జీవితాన పువ్వులు పూసేలా చేసే జీతం లేని పని మనిషి భార్య. అబ్బా ఏం చెప్పిర్రండి సోదర. నాకు మీ వయసు ఎంతనో అన్ననో తమ్ముడో తెలియదు, ఎందుకంటే కింద బుంగా శివకుమార్ అని పేరు పెట్టారు. మీరు నాకంటే పెద్దవాళ్ళు అయితే అన్న నిజంగా సూపర్గా చెప్పారు, నాకంటే చిన్నవాళ్ళు అయితే తమ్ముడు నిజంగా సూపర్గా చెప్పారు. భర్త జీవితాన్ని పువ్వులు పూసేలా చేసే జీతం లేని పని మనిషి భార్య అంట. జీతాన్ని అందించే మన మనిషి ఏమి ఇచ్చినా తీర్చుకోగలం, కానీ భార్య రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేము. ఒకరికొకరు తోడు నీడగా చిరకాలం బిడ్డల బాధ్యతలు తీరిపోయినాక ఆమెకు తోడుగా వృద్ధాప్యంలో నూతన వసంతం తోడు నీడ బంధం, అదే భార్యకి మనం ఇచ్చే. అంటే ఆమె వృద్ధాప్యంలో ఆమెకు మనం ఎంత తోడు నీడగా ఉంటామో పిల్లల బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత, ఎందుకంటే తండ్రికి బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు పట్టించుకోలేకపోయినా అప్పుడు పట్టించుకొని ఆమెను మనం అంతా చేస్తే అదే మనం భార్యకి ఇచ్చే విలువైన ఆభరణం పెట్టారు శివకుమార్ గారు. వస్తుంది కదా. ఇట్లా నిద్ర లేవగానే చాలా వస్తుంటాయి. కొంతమంది అయితే వాళ్ళ సమస్య చెప్పమ్మ ఇగో ఇట్లా ఉంది నా గురించి చెప్పు అన్నారు. ఇప్పుడు ఆ విషయానికి వస్తా, ఆ పాయింట్కి. అయితే భార్యల దినోత్సవం అంట. భర్తలందరూ కూడా అప్పుడప్పుడు కొన్ని చిన్న సర్ప్రైజులు ప్లాన్ చేయాలి. ఇంట్లో పేరెంట్స్ పెద్దవాళ్ళు లేరు అనుకోండి, చేస్తా మాట్లాడతా, ఎందుకంటే ఇవి ఎన్నో ఉంటాయి, మళ్ళీ మన మాటలు దాటిపోతుంటాయి. అయితే ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయనుకోండి పెద్దవాళ్ళతోని, పెద్దవాళ్ళకి తెలవకుండా చిన్న చిన్న గిఫ్ట్లు జోబిలలో పట్టుకొచ్చే గిఫ్ట్లు తెచ్చేయచ్చు. మా రాముడు నా బిడ్డ నేను కడుపుతో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఫ్రూటీ అంటే ఇష్టం ఉంటుంది, ఎప్పుడో ఒకసారి తాగినా. అయితే మా రాముడు ఏం చేసిండు, నా భార్యకి ఫ్రూటీ అంటే ఇష్టమేమో అని చెప్పి ఇంకా ఫ్రూటీ డైలీ ఫ్రూటీ 5 రూపీస్ మ్యాంగో ఫ్రూటీ
డైలీ ఒక మ్యాంగో ఫ్రూటీ అండి జోబులో పెట్టుకొని డ్యూటీకి వెళ్తుండా ప్రైవేట్. డైలీ ఒక ఫ్రూటీ తెచ్చిస్తుండే. ఇక మా అత్తమ్మకు మా మామయ్యకి వీళ్ళకి తెలవకుండా ఇంటర్నెట్కి వెళ్ళి తాగేసి అక్కడ పడేసి వస్తుండే. నిజానికి మా అత్తమ్మకు తెలుసు, మా యారాలు మా ఆడపిల్లలు అందరం మేము దగ్గరే ఉంటుండే. మా యారాలు మేమందరం ఉంటుండే. అయితే మా ఆడపిల్లకి పిల్లలు బాగా ఎంత ఉండే, మా ఇంట్లోనే ఎప్పుడు ఎదురింట్లోనే ఉంటుండే రెంట్కి. అయితే ఇంకా తెచ్చేది కొన్ని రోజులు ఫస్ట్ చూడలే, కానీ తర్వాత మా అత్తమ్మ చూసిన తర్వాత అరే ఇలా నలిపేసి ఇక్కడే ఇట్లా పడేసి అని చెప్పేసి వచ్చింది. ఇంకా ఆయన రాగానే కిట్టు వాడు వచ్చిండే పోయి నీళ్ళు ఇపో అని ఏదో ఒకటి ఇట్లా చెప్పేది. అంటే నాకు అర్థం అవ్వాలని ఇంటి వెనక్కి వెళ్ళి ఫ్రూటీ తాగి ఆడ పడేసి వచ్చేదాన్ని. అట్లా ఎవరైనా ఉన్నప్పుడు కూడా అట్లా చేయాలి. ఎవరు లేనప్పుడైతే ఇంకా సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఎక్కడికైనా బయట ట్రిప్ పాడు తీసుకెళ్ళాలి. అప్పుడప్పుడు కొన్ని చేస్తే అవే ఆనందాలు వైఫ్కి. ఎప్పుడు ఇంట్లో నిరంతరం చేసుకుంటూ పనులు చేసుకుంటూ అంతా ఇట్లా ఉంటే ఆమెకి ఎప్పుడన్నా ఫ్యామిలీతో అంటే హస్బెండ్తో పిల్లలతో పోవాలని. ఇవాళ రేపు మస్తు పోతురు, కానీ పోని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. విలేజెస్లో అయితే మరీ చాలా తక్కువ. ఖచ్చితంగా తీసుకెళ్ళాలి టెంపుల్స్ కానీ, లేదంటే కొంచెం బయట అట్లా ఇట్లా. అయితే రాయలసీమ స్పెషల్ ఎర్రకారము. ఇందులో ఏం లేదండి, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఒట్టిమిరపకాయలు, ఉప్పు, ఇంతే. మనం పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. పోపు పెట్టుకోకుండా ఉంటే మస్తు ఉంటుంది. శనగపిండి బోండాలు అట్లనే దోశ లేకైతే ఆ కారం బాగుంటుంది. కారం ఒకవేళ ఇది తిరగబాత వేయాలన్నా కూడా వేరే గంటిలో నూనె వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి పైన వేసేయాలి. అది ఉడకనియద్దు, అప్పుడే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. అదైతే చట్నీ కోసము, ఎర్రకారం కోసం. ఇది వచ్చేసి ఆలుగడ్డ పుల్లట్టు మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటాం కదా, ఇది ఆలుగడ్డ వేసి పుల్లట్టు అనమాట. అబ్బా మస్తు గట్టిగా ఉంది. ఇంత కాకుండా ఇంత వేస్తాను, సింపుల్గా అయిపోతుంది. ఇందాక సగం వేసిన కదా, అందుకే ఇట్లా అవ్వలే. అయితే నాకు ఒకరు చెప్పినండే ఒక బాబు, అమ్మ మా ఇంట్లో ఏం చేసినా నేనేమన్నా నా భార్య అమ్మకు ఫోన్ చేసేసి మా ఇంట్లో తుమ్మినా తగ్గినా పిచ్చినా కూడా వాళ్ళ అమ్మకు తెలుస్తాయి అంటే అట్లా చెప్తుంటుంది నా భార్య. నేను ఏదైనా కనీసం కూర బాగాలేదు ఇది బాగాలేదన్నా మా అమ్మ ఏదన్నా కూడా వెంటనే వాళ్ళ అమ్మకు కాలిపోతుంటుంది అని. అట్లా చేయకండి అమ్మా, చాలా తప్పు. పెళ్ళై నువ్వు వచ్చేసినావు అంటే ఇంక అది నీది పోయింది, క్లోజ్. ఇది నీది, నీ ఇంటిది బయట పెట్టద్దు. ఇంకోటి నీ అమ్మగారు నీకు బయట వాళ్ళతో సమానమే. కేవలం చెప్పుకోవడానికి ఒక భరోసా కోసం అమ్మగారు తప్ప, నీ అత్తగారి ఇల్లే నీ సొంతం. నీ ఓన్ ఇదే. వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా ఎట్లున్నా సరే నీ సొంతం ఇదే. అది కాదు ఇంక నీ సొంతం. అక్కడ చెప్పుకుంటే నీకే విలువ ఉంటుంది రేపు. వాళ్ళు ఏమంటారు తెలుసా, అత్తగారింటికి పోయినప్పుడు మళ్ళీ అమ్మగారింటికి పోయినప్పుడు నీ అమ్మగారింటికి నీ హస్బెండ్ అయ్యి వచ్చినప్పుడు మీ అత్త వాళ్ళు వచ్చినా వాళ్ళకి విలువ ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు చెప్పిన ఇవన్నీ కూడా వాళ్ళకి మనసులో ఉంటాయి కదా. వాళ్ళు బాధపడతారు, అరే నా బిడ్డని ఇంత బాధ పెట్టారు కదా అని చెప్పి. సరిగా చూసుకోలేరు వాళ్ళని. అప్పుడు నీకే బాధ కదా. నీ అత్తకి, నీ మామకి, నీ హస్బెండ్కి విలువ ఇవ్వకపోతే వాళ్ళు ఎప్పుడూ పోయలేదు, కానీ ఎప్పుడన్నా పోయినా కూడా. ఇంకోటి, అమ్మలు ఎంకరేజ్ చేస్తుంటారు. అవునా, ఏమన్నాడు, ఏంది, ఏందంట నీ అత్తది, ఏంది వాళ్ళ కథ. అది ఒక్కసారిగా కొట్టాలి. ఇవి ఎక్కువైనానన్నా, కొన్ని వేయాలి. ఆగితంగా ఎక్కువ వేస్తే రావు. ఇట్లా 3 వేస్తే సన్నగా కట్ చేసుకునే పని లేకుండా. ఎప్పుడన్నా ఒకసారి వాడుతుంది నేను. ఇది అదేంటిది 10 ఏళ్ళు అయిందో ఎన్ని ఏళ్ళు అయిందో, 15 ఏళ్ళు అయినట్టుంది. ఇక ఎల్లిపాయలు కూడా ఇందులో పెట్టేసి అన్నీ సన్నగా అంతే.
అయితే కొంతమంది అమ్మలు కూడా సపోర్ట్ చేస్తుంటారండి. కాల్ చేయగానే అమ్మ ఏంది ఏమన్నది, ఆమె ఏమన్నది, వాడు ఏమన్నాడు, ఏంది కథ, అది ఇదని ఇంకా తిట్టడం. అది అమ్మలు చేసే పెద్ద తప్పు. ఒకవేళ బిడ్డకి తెలవకుండా ఫస్ట్ వెళ్ళగానే ఏమవుతుందంటే బిడ్డ అక్కడ అన్నీ కొత్తగా అనిపిస్తాయి, తట్టుకోలేదు, అలవాటు కానీ కొంచెం టైం పడుతుంది. హోమ్ సిక్ ఉంటుంది. అంటే అమ్మ నాన్నతో ఉండి అక్కడికి వెళ్ళగానే టకామని ఒక్కసారిగా కలిసిపోలేరు, కొంచెం టైం పడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, అమ్మకు ఫోన్ చేసి ఇగో ఇట్లమ్మ నేను వంట చేసిన సక్కగా లేదని అంటారు, ఏది చేసినా ఇట్లా అంటారు అట్లా అంటారు అంటే అమ్మగారి ఇంటికాడ ఏం చేసి ఉండదు. అత్తగారింటికి పోయినాక అప్పుడే నేర్చుకోవాలి. ఇంకా ఆమె అత్తలు కూడా కొంచెం దగ్గరుండి చూపించుకుంటూ చెప్పాలి. అట్లనే అమ్మకు ఫోన్ చేసి చెప్పినా కూడా సరే నాన్న చెప్పుకుంటూ చేసుకో, ఇట్లా చెప్పొద్దు నాన్న, చెప్తే మంచిగా ఉండదని చెప్పి అమ్మ కూడా చెప్పాలి. నా బిడ్డ చెప్తుంది కదా అని ఇనుకుంటూ ఇట్లంటే అట్లంటే అని ఓవర్ యాక్షన్ చేసుడు. చాలామంది విడిపోయేది, కాపురాలు చెడపోయేది అమ్మల వల్లనే. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా బిడ్డకి ఎప్పుడైనా ధైర్యం చెప్పాలి, నువ్వు ఇట్లా ఉండాలి, మీ అత్తమ్మతో చెప్పునానా, ఏమన్నా ఉన్నా కూడా మీ అత్తమ్మతో చెప్పు, అర్థం చేసుకుంటుందని చెప్పాలి. మళ్ళీ వాళ్ళ అత్తమ్మకు ఫోన్ చేసి వదిన నా బిడ్డని చూసుకోవద్దునా, నువ్వే కదా అని చెప్పి అట్లా చెప్పాలి. అట్లా చెప్తే ఎన్నో కాపురాలు, ఏ ఆడదైనా రాక్షసి ఉండదు. వాళ్ళ అత్తకాడికి పోయి అమ్మలు నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నా వదిన నువ్వే చూసుకోవాలని చెప్పి ఏడు చెప్తే ఆమె అయితే పాపం ఆడది కాదు, ఖచ్చితంగా చూస్తారు. అట్లా పెళ్ళైన నుంచే టెంపర్లు, ఆ సారి చక్కగా లేదు, ఆ చీర చక్కగా పెట్టలే, ఇది ఎట్లా పెట్టలే, ఇది అట్లా పెట్టలే, ఇది ఇట్లా పెట్టలే, అక్కడికించే స్టార్ట్ అవుతుంది. ఏ సారీలు ఏ చీరలు వాటితోనే బతారు, వాటితోనే ఏమన్నా చేస్తారా, వాటి కాంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. ఈ అత్తకి ఆ అత్తకి ఆ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి కొన్ని లొల్లీలు. అయితే అవన్నీ కూడా ఏమి లేకుండా మంచిగా ఉండాలని నేను చెప్తున్నా. ఎందుకంటే చాలామంది నాకు నేనేదో పెద్ద చెప్పేలే చేసేలే, నాకు జరిగేటివే మనకు కనిపించేవే న్యాచురల్గా నేను చూసినవి ఇట్లా ఉండేటి చెప్తున్నా, కొన్ని ఉపయోగపడతాయేమో అని. కానీ పాపం చాలామంది నాకు చెప్తే ఏదో వాళ్ళ బాధ తీరిపోతుంది, నేను ఒక మాట చెప్తే వాళ్ళకి ఏదో అవుతుంది అన్నట్టు చెప్తున్నారు, అమ్మ ఇగో ఇట్లా అని. నాకైతే మస్తు మంచిగా అనిపించింది అండి. నేనేం పెద్ద మనిషిని కాదు, నేనేం పెద్ద ఇది చెప్తలేదు, కానీ న్యాచురల్గా ఉల్లిగడ్డలు వచ్చినట్టు ఉన్నాయి. ఇంకా అది ముట్టుకుంటూ అది ఎంతసేపు ఉంటుంది అబ్బా. అయితే నేను ఇల్లు మారుతాం కదా కొత్త ఇంట్లోకి, మళ్ళీ ఎందుకు సామాన్లు చదువుకోవడం అని ఇట్లా అనుకున్నా. కానీ ఇంకా నేను చెప్పినా కదా లాస్ట్ వీడియోలో, అయితే ఇంకా సామాన్లన్నీ చదివేస్తా, ఊరికే రెంట్ ఎందుకు, 6000 వేస్ట్. అయితే ఇవన్నీ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇది పోపుకేస్తా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇంట్లో పనులు కూడా ఒకరికొకరు, ముగ్గురు నలుగురు ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వెళ్తే చాలా మంచిగా. ఇప్పుడు తోడుకోవడంలో ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. ఇప్పుడు సిటీలో అయితే అంత కలిసి ఉండేటోళ్ళు ఎవరు కనిపిస్తలేరు అండి, పల్లెటూరులోనే ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఏమన్నా కలిసిపోతూ కలిసిమెలిసి పెద్దవాళ్ళు బతుకున్నందుకన్నా కలిసి ఉంటారు వాళ్ళు. నేను సింపుల్గా ఇంకా రెసిపీ చూపించేస్తా. ఎందుకంటే ఒక వీడియోలో ఒక్క ముచ్చట, ఇగో మన వీడియో వల్ల మన వీడియోలు చాలామంది మహిళలే చూస్తారు, ఇంకోటి పెద్దవాళ్ళే చూస్తారు. కొంచెం మార్పు, కొంతమంది నిజంగా కూడా చేసి అమ్మ అవునమ్మా ఇట్లా అని చెప్పి నాకు కాల్స్ కూడా వస్తున్నాయి చాలా. వాట్సాప్లలో ఇట్లా కొంతమంది వాయిస్లు పెడతారు, టైప్ చేయనీకి రాని వాళ్ళు వాయిస్లు పెడతారు. నాకు ఇది టైప్ చేయనీకి రాదమ్మా మీది అదేంటిది, నేను ప్రతి వీడియో చూస్తా కానీ కామెంట్ కూడా పెట్టనీకి రాదని చెప్పి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. మొన్న ఒక ఆమె ఫోన్ చేసి అమ్మ నా కొడుకు నా పిల్లలు అంతా కూడా అదేంటిది చాలా ఇబ్బందులు ఉన్నారు, మా హస్బెండ్ చనిపోయిండు, స్వామీజీకి చూపించాలి, ఎవరితో నా స్వామీజీ నెంబర్ ఉందా అని. అవన్నీ నమ్మకండి మా, నేను ఆమెకు చెప్పిన, ఇప్పుడు నా వీడియో చూసుకుంటూ వస్తాను, నేను ఆమెకు ఆల్రెడీ చెప్పిన ఇవన్నీ నమ్మకండి అమ్మ, మీకు పర్సనల్గా ఎవరైనా ఉంటే ఇది వేసేస్తాం ఫస్ట్.
ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇగో ఎల్లిగడ్డ అన్నీ కూడా ఇట్లా సన్నగా కట్ చేసుకొని బాగా వేగనివ్వాలి. మళ్ళీ వాసన వస్తుంది. అయితే చాలా అంటే మీకు బాగా తెలిసి ఇప్పుడు మన పంతులు ఉంటారు, మనం ఏదో శుభకార్యానికి కానీ మనం ఏదైనా పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఇంట్లో పూజలు, వ్రతాలు ఇలాంటివి ఏం చేసుకోవాలన్నా మన పంతుల్ని మనం అడుగుతాం కదా. మన దగ్గరలో ఉన్న టెంపుల్లో పంతులే కానీ ఇట్లా మేమైతే మాకు కర్మంగట్లో పంతులే మాకు ఇయర్స్గా కూడా మా షాప్కి రావడము, తర్వాత మాకు ఏదన్నా మేము అడగడము చేయడము ఇట్లంతా కూడా ఉంది. అయితే ఇట్లా అడుగుతాం. మనకు తెలిసిన పంతులు ఏదైనా ఉన్నా కూడా వాళ్ళకి అడిగి మనం తీసుకుంటుంటాం. అంతేగాని అట్లా మీకు ఏదైనా ఉంటే ఒకవేళ మీకు సరిగా ఏం ఇంట్లో అన్నీ కలిసి వస్తలేదు, నచ్చలేదు అంటే మీ పంతులకు అడగండి. నేను ఇదే విషయం మీకు చెప్పిన, కానీ ఇంకొందరికి ఎవరికైనా ఇది యూజ్ అవుతుందేమో అని చెప్తున్నా. అట్లా అడగాలి తప్ప ఇంకోటి మనం ఏదో పూజలు చేస్తే అవి చేస్తే మారిపోయి మనం బాగుపడిపోము, మన కష్టాలన్నీ తీరిపోవు. అన్నీ దేవుడి మీద భారం వేసి మనం చేసే పని చేసుకుంటూ వెళ్తుంటే మనకు ఇట్లా మంచి చెడు అనేది కావాలి. ఒక్కొక్కసారి మనకి టైం మంచిగా నడవకపోవచ్చు. అంత మాత్రాన మనము అరే ఇది మంచి జరుగుతుంది వెళ్తూ ఉండాలి అనుకోవాలి అంతే. మేము ఆ ఇల్లు కుదురుతుంది మంచిగా లేకపోతే అది అని అనుకున్నాము, అవలే సరే ఏదైనా మన మంచికే, అందుకంటే మంచిగా రావచ్చేమో అన్నట్టు ఇట్లా వెళ్ళిపోతున్నాం. సరే ఇంట్లో ఇబ్బందులు అవి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ పంతులు కడిగి ఆయన ఏదో పూజలు చేస్తేనే మన ఇబ్బందులు పోతాయి అనుకోవడం మాత్రం తప్పు. మరీ మూర్ఖంగా నమ్మకూడదు. మనము ఏది నమ్మాలో అవి నమ్ముకుంటూ వెళ్ళాలి. కొంతమంది ఏంటంటే ఈ రోజుల్లో వాళ్ళ నమ్మకాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అంటే ఈ పూజ చేస్తే 30-40 పెట్టి మంచిగా అవుతుంది అట్లా ఇట్లా అని. కానీ కొంతమంది పంతులు ఉంటారు మస్తు ఎక్సలెంట్గా వాళ్ళు ఏ చెప్తే అది మంచిగా చెప్తారు, మంచిగా చేస్తారు. కొంతమంది అయితే కొంతమంది ఫ్రాడ్ వాళ్ళు ఈ మధ్య జ్యోతిషాలని స్క్రీన్ పైన ఫోన్ నెంబర్లు పెట్టిస్తూ ప్రమోషన్ చేయించుకుంటారు చూడండి. వాళ్ళని అస్సలు నమ్మకండి. మీ సరౌండింగ్లో టెంపుల్స్లో పంతులు ఎవరైనా ఉంటే వాళ్ళని నమ్మండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే ఎగుతున్నాయి. ఇప్పుడు ఆలుగడ్డ కూడా వేద్దాం. ఎల్లోనే ఇవన్నీ ఉడికిపోతాయి బాగా. ఎందుకంటే మనం దోశలో కదా వేసేది. చిన్నప్పుడు మా అమ్మ దోశ బాగా ఇంత భోగానికి పట్టించేది. 2-3 రోజులు దోశ వేసినాక మళ్ళీ మిగులుతుంది కదా 2 రోజుల తర్వాత ఇంత పిండి అట్లా అడుగుకి, అది ఫుల్గా అయిపోయేది 2 రోజులకే. అప్పుడు గిజ్జలలో పెట్టకపోతుండే, ఏమన్నా డైరెక్ట్ వేసుకోవడము ఇట్లనే ఉంటుండే. అయితే ఇక పుల్లట్లు ఇట్లా ఆలుగడ్డ కాకుండా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇట్లా వేస్తుండే. ఇప్పుడు మనకు దోశ పిండిలోకి కూడా కావాలి కదా, దోశ పిండిలోకి కూడా సరిపడా వేసేస్తున్నాం. తింటుందండి అక్కడక్కడ మధ్యలో ఈ ఆలుగా ఉంటుంటుంది. ఇంకా ఇలా అల్లం ఉండేది, అల్లం ముక్కలు వేసినా బాగుండేది. మా ఇంట్లో అల్లం లేనట్టుంది, అందుకే నేను ఇవే వేస్తాను. మధ్యలో ఆలుగా ఉంటుంటుంది, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం ముక్కలు భలే ఉంటుంది టేస్ట్. ఇట్లా ఆలు వేస్తే అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీని ఫ్లేవర్ దీన్ని మస్తు ఉంటుంది కదా టేస్ట్. మసాలా దోశ చేస్తున్నట్టుంది. పుల్లట్టు మసాలా దోశ ఏమో దాన్ని చేస్తారు కదా మధ్యలో, పిండిలో కలిపేస్తా. ఇందులోకి కారం, దోశ అంటే కారం, ఎల్లిపాయ కారం అసలు మస్తు ఉంటుంది. ఎర్రకారము, గుడ్డు కారము అట్లా దోశకి వేసిన కారం అయితే ఎల్లిపాయ కారం మిగిలిన కూడా నేనైతే అన్నంలో కూడా కలుపుకొని తినేదాన్ని. అలా కారం ఉంటే చాలు, ఇంకా వేరే ఫ్లేవరే అవసరం లేదు. అట్లా నాది. పర్ఫెక్ట్. ఏగిపోయింది కదా, ఉడికిపోయిందా?
ఘాటు ఎంతసేపు పడుతున్నా కాలేవి వేసేయండి ఇంకా వేసేది ఇంకెప్పుడు వేసుకోవాలి. ఏంటి తీసుకుంటా ఇట్లా ఇడ్లీలు కూడా వేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్లో. ఇవంతా కూడా మనం వేసి పెట్టేసి కొంచెం ఇట్లనే ఉత్తది కూడా తినేయచ్చు. పిల్లలు అయితే ఉత్తది తినేస్తారు ఇట్లా. ఘాటంతా ఎక్కేసి దగ్గర నాటు ఇది వచ్చేసి ఉల్లిగడ్డ. నేను నూనె రాయడానికి ఉల్లిగడ్డ తీసుకుంటాం. బట్ట కాటన్ బట్ట ఏదైనా పంచి బట్ట ఉంటుంది కదా పెద్దవాళ్ళది, అలాంటిదైనా తీసుకోవచ్చు. అంతే. మరీ అనుకునేటట్టు అవ్వద్దు పెంకకి. చాకు పెంక కట్టుకుంటే గీతలు పడతాయి. అంతే. పుల్లట్టు నోటి తింది పంటి కంటగానే జీవం తెచ్చిన నాలుకకే రుచి వచ్చారా. టేస్ట్ తెచ్చిపోయిన నాలుకకి ఈ పుల్లట బాలంగానే టేస్ట్ వచ్చేస్తుంది. మస్తు టేస్ట్ ఉంటుంది. ఈ లోపల నేను అది కారానికి పట్టేస్తా. ఒక దోశ వేసినాను కదమ్మా. ఆడవాళ్ళకి కొంగులే తడిగడు అని అన్నిటికీ మనకొస్తాయి కదా, పిల్లలకి ముక్కు చూడడానికి కూడా. అరే 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 ఏడ అనుకోపోతున్నా అనుకున్నా. ఫస్ట్ది ఎప్పుడు అనుకోపోతుంటుంది. అంతే. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. నేను కారం పట్టేస్తా. ఎంత మంచిగా వచ్చింది చూడండి అంటే అసలు. ఇవైతే ఎన్ని అట్లు పోతాయో.
కొంతమంది ఈ నాన్ స్టిక్ దాని మీద వాటర్ కలిపి వేసుకుంటారు. ఏమో నాకు ఇట్లానే అలవాటు. అసలు ఆయిలే వేయకుండా చేస్తారు. ఇంకోటి ఆకు దోశ లెక్కేస్తారు అబ్బా కొంతమంది పలుసగా. పేపర్ దోశ, పేపర్ అంటే పేపర్ లానే ఉంటుంది. మామూలుగా నేను మామూలు ప్లెయిన్ దోశ అయితే మధ్యలో మళ్ళీ కొంచెం ఇట్లా ఆయిల్ తీసుకొని ఇట్లా అంట. ఇప్పుడు ఇది మనం ఆల్రెడీ ఆయిల్ వేసి అవి ఎంత వేయించినాం కదా, కొంచెం ఆయిల్ దిగినట్టు ఇట్లా ఉంటుంది కదా. సో ఇగో ఇది మిక్సీ. మొన్న మిక్సీ ఖరాబ్ అయిన ఉండే, అయితే చీప్ అండ్ బెస్ట్లో ఎంత ఇది 1000 ఎంత చీప్లో చేసినాం. అప్పటికప్పుడు ఏదో ఇట్లా. వేరేదైతే 4-5 రోజులు టైం వస్తుంది డెలివరీకి, ఇది అప్పటికప్పుడే వస్తుంది. సరేలే అని ఇగో ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, ఒట్టిమిరపకాయలు, ఉప్పు వేసిన పేస్ట్. ఇందులో కొంచెం ఇది కడిగిన వాటర్ వేసేస్తా. అది పోపుకి వేయాలంటే నేను చెప్పినా కదా, కొద్దిగా కరివేపాకు ఇట్లా వేసేసి ఫైనల్ వేసుకోవచ్చు, లేదా ఇట్లనే వేసుకొని తినేయచ్చు. మస్తు ఉంటుంది. కారం దోశ వేసుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్లో. ఇంకా గుడ్డు దోశ వేసుకుంటే మస్తు ఉంటుంది. ఈరోజు ట్యూస్డే నేను చూపెట్టను, ఎందుకంటే మనం తినాం కదా. అంతే దమ్మదమ్మ వేసుకుంటూ పోవడేగా. టేస్ట్ చూస్తా అండి. టేస్ట్ చూసేసి మీకు ఇక్కడ ఆపేస్తాను వీడియో, ఎందుకంటే చాలా లేట్ అవుతుంది కదా. ఇది సల్లారు ఉంటుంది కదా, నీకు తీసుకుంటే ఇది కూడా సల్లారులేగా. ఇది కాలిపోతుంది. చూసిరా దోశ తన్నేళ్ళకన్నీ ఇచ్చిన, మా వాడు తీసినా లేదు. దోశ కారం మస్తు టేస్ట్ ఉంటుంది. మనకైతే ఇది తింటే చాలు. అక్కడక్కడ తగులుతూ, కారం కూడా ఎక్కువ కారం లేదు, ఉల్లిపాయ ఎల్లిపాయది. మధ్య మధ్యలో ఆలుగడ్డ తగులుతుంది. ఇది ఇంత కారం మేము తినలేము అనుకున్నాం. పెద్ద కారం ఏమి ఉండదు. ఎల్లిగడ్డ వేసినాం కదా, ఉప్పు, పెద్ద కారం ఏమి ఉండదు. ఒకవేళ ఇట్లా తినలేము అంటే పచ్చి టమాటాలు అట్లనే వేసేసి మిక్సీకి పట్టేసి పోపుకి వేయండి, మస్తు టేస్ట్ ఉంటుంది. అట్లా లేకుండా ఓన్లీ ఎర్రకారం అయితే మాత్రం
గంటలో పోపేసి ఇంట్లో కలపండి. ఇది అంతా ఉడికిపోతే బాగుంటుంది దీని టేస్ట్. నాకైతే దీని టేస్ట్ ఎంత ఇష్టం అంటే 4-5 వేసేస్తాయి ఇప్పుడు. ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉంది. అట్లనే మన వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.